దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? దేవుని కృపలో మనం అందరం బాగున్నాం. మన దేవుడు చాలా మంచివారు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనం వెంబడిస్తున్న దేవుడు చాలా మంచివారు. మరి ఈ దినం కూడా ఉదయకాలం మీ మధ్యలోనికి ఒక మంచి దేవుని మాటను తీసుకుని రావటానికి కృప చూపి ఉన్నారు. చూడండి, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 38-39 వచనాల్లో ఒక అద్భుతమైన దేవుని మాటని మనము ఇక్కడ చూడగలం. మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అపోస్తులుడైన పౌలు దైవజనుడు ఎన్నో గొప్ప ప్రత్యక్షతలు నూతన నిబంధనకి ఇచ్చి ఉన్నారు. ఇక్కడ రోమా పత్రికలో అనేక సంగతులను తెలియపరుస్తూ దేవునికి మనకున్న ఆ సత సంబంధమును జ్ఞాపకం చేస్తూ మాట్లాడుచున్న మాటలలో దేవుని ప్రేమ నుండి మనలను ఏదియు కూడా ఎడబాప నేరదు అని చెప్తూ ఉన్నారు. నిజమేనండి. ఆ పై వచనాల్లో చూస్తే మనుషునికి సాధారణంగా ఎదురయ్యే ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో పోరాటాలు, ఎంతో శత్రువుల దాడి అనేకం ఉండవచ్చును, అనేకం ఎదురు కావచ్చును. సత్యం ఏంటంటే దేవుని ప్రేమ నుండి, దేవునిలో నుండి మనలను అవి వేరుపరచు. నీవెదుర్కొంటున్న పోరాటము, కష్టము, శ్రమ ఏదైతే ఉన్నదో, ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను చూడట్లేదేమో, అందుకే నేను ఇంత కష్టపడుతున్నానని నీవు అనుకుంటావేమో. ఒకవేళ ప్రియ యవనస్తుడా, చిన్నబిడ్డ, సహోదరి, సహోదరుడా, మీరు ఒకవేళ కుటుంబంలో నడిపించుకుంటున్న గృహిణులు గనక అయితే దేవుడు నన్ను విడిచిపెట్టారేమో, అందుకనే ఈ కష్టపడుతున్నాను అనుకుంటున్నావేమో. దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఏ పరిస్థితిలో కూడా ఆయన నిన్ను విడిచి వెళ్ళిపోడు. వెళ్ళిపోయే దేవుడు కాడాయన. చాలా మంచి దేవుడు ఆయన. ఎవరిని విడిచిపెట్టాడు గనక నిన్ను విడిచిపెడతాడు. సత్యము నమ్ము. నీవు నమ్మినప్పుడు ఆ సత్యము నిన్ను స్వతంత్రురాలుగా చేస్తుంది. దేవునిని నీవు ప్రేమిస్తావు. దేవునికి నీకు ఆ ప్రేమ అనే సత సంబంధం బలపరచబడతా ఉంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం, స్వస్థత, కాపుదల అన్నీ నీవు సొంతం చేసుకుంటావు. దేవుడు నిన్ను దీవించును గాక. కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల గొప్ప దేవ, మీకు వందనములు, స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం ప్రియబిడ్డలను దర్శించి, అయా ఏది ఏ పరిస్థితి మీ ప్రేమ నుండి వేరుపరచదు అని సెలవిచ్చిన మీ మాటయే సత్యమై ఉన్నది ప్రభా. ప్రియబిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినాన పనులకు వెళ్ళుచుండగా, ప్రయాణాలు చేయుచుండగా, కాలేజీలకు వెళ్ళుచుండగా, స్కూళ్ళకు వెళ్ళుచుండగా, వ్యాపారాలకి, ఆఫీసులకు వెళ్ళుచుండగా మీ కాపుదల దయచేయండి అయ్యా, మీ భద్రత దయచేయండి అయ్యా. ఈ దినచర్య అంతట్లో మీ ప్రేమ నాయన, మీ దీవెన బిడ్డలు అనుభవిస్తూ ధ్యానించుటకు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రతి ఆటంకము తొలగించబడునుగా. మీ గొప్ప కార్యం జరిగించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము చేరువన మనకందరికను తోడైండి నడిపించును గాక. ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.